హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే గుడ్ ఈవినింగ్ అందరికి. సాయంత్రం అయింది, ఈరోజు సోమవారం. సాయంత్రం ఫ్రెష్గా వీడియో తీసి పెడుతున్నాను. ఊరెళ్ళొచ్చాం, చిక్మంగళూరు వెళ్ళొచ్చాం ఫ్రెండ్స్. చిక్మంగళూరు వెళ్ళి అక్కడ 6-7 ప్లేసులు తిరిగి వచ్చాం. 7 ప్లేసులు తిరిగి వచ్చి ఇంట్లో నిన్నంతా రెస్ట్ తీసుకొని ఈ రోజు కూడా రెస్ట్ తీసుకున్నాం. ఇక కాలేజీలు ఉన్నాయి, స్టార్ట్ అయిపోయినాయి. ఇక రేపు నుంచి కాలేజీకి వెళ్తుంది అనమాట. ఏంటి ఎంజాయ్ చేసావా? ఎంజాయ్ చేశాను. ఇద్దరు పోయి తిన్నాను, ఇంట్లో చేసినవన్నీ. నిన్న కూడా ఏమో వండి పెట్టింది, కొన్ని రకాల జ్యూస్లు ఇచ్చింది. ఇక రెస్ట్ అంటే రెస్ట్. బట్టలు ఎక్కడెక్కడే ఉన్నాయి, బ్యాగులు అలా తీసుకొచ్చినాయి. వీడియోస్ చరిసతాక్షి 2లో పెట్టున్నాను చూడండి. ఇప్పుడు బయటకు వెళ్తున్నాం, ఇంట్లో కూరగాయలు ఏం లేవు. కూరగాయలు తీసుకొద్దామని బయటకు వెళ్తున్నాం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్? ఏమో వీడియో సరిగా 2-3 రోజులు అప్డేట్లో ఉండట్లేదు. ఊరు వెళ్ళేటప్పుడు ఏమో అప్డేట్లో లేను, వచ్చిన తర్వాత వరుసగా పెడుతూ ఉన్నాను. కానీ ఈ రోజు అంతా గుళ్ళకి వెళ్ళొచ్చాం. మధ్యాహ్నం దాకా గుళ్ళకి వెళ్ళొచ్చాం. ఎందుకంటే నేను గ్రహణం కదా, చంద్రగ్రహణం. మొక్కులు ఉన్నాయి, 5-6 కొబ్బరికాయలు కొడతానండి. ఆ 5-6 కొబ్బరికాయలు కొట్టే మొక్కులు, నవగ్రహాల దగ్గరికి వెళ్ళి ప్రదక్షిణలు ఇవన్నీ చేసుకొని మళ్ళీ వచ్చి పడుకొని లేచి వర్కౌట్లు కానీ, వాకింగ్ కానీ, యోగా కానీ ఏమీ 1 వీక్ నుంచి లేవు. ఒళ్ళు అయితే బాగా లావ్ అయిపోయాను అన్నట్టు ఏమన్నా అనిపిస్తుందా? లేదమ్మా, కొంచెం ఒళ్ళంతా లావ్ అయినట్టు, బద్ధకంగా ఉంటున్నట్టు అలా అనిపిస్తుంది. అసలు వాకింగ్ కానీ యోగా కానీ నేను దగ్గర స్టార్ట్ చేసి వాకింగ్ 8 నెలలు. ఈ రోజు పొద్దున వెళ్ళా, ఎందుకంటే ఇక ఆపకూడదని. 8 నెలల నుంచి నేను ఎప్పుడు ఆపలా. యోగా ఇవన్నీ స్టార్ట్ చేసి 3 నెలలు అంతేలే. కానీ డైట్ అయితే అసలు వారం నుంచి డైటే లేదు. బయటకు వెళ్ళి బయట ఫుడ్ తింటా చేస్తాను అదనమాట. చాలా పొద్దున వాకింగ్కి వెళ్ళి వచ్చాను, చాలా మంచి పాజిటివ్గా అనిపించింది. అంతే కదా, వాకింగ్కి వెళ్ళి వస్తే చాలా పాజిటివ్గా అనిపించింది. డైట్ చేసి డైట్ ఫుడ్ తింటున్నప్పుడు మనకు ఒక కాన్ఫిడెన్స్గా, ఒక హ్యాపీనెస్, ఆ ఫీల్ చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా అసలు మేమందరం కంప్లీట్గా చాలా మంచి పాజిటివ్ వాతావరణంలో ఉన్నాం. డైట్కి అలవాటు అయిపోయి బయటికి వెళ్ళి తినాలని నా ఇష్టంగా ఉన్నా లేకపోయినా అక్కడ దొరికే ఫుడ్ ఏదో ఒకటి తినాలి కాబట్టి తింటాం. అలా తినేసి కొంచెం బరువు పెరిగాను. నేను ఇవన్నీ మీకు ఎందుకు షేర్ చేసుకుంటానంటే 3 సంవత్సరాలు నా ప్రయాణంలో డైట్ 1 మంత్ 40 రోజులు మెయింటెనెన్స్ డైట్ 2.5 సంవత్సరాలు గడిచిపోయింది. 42 కేజీలు తగ్గాను. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. కానీ ఇప్పుడు తగ్గడం చాలా కష్టంగా అనిపిస్తుంది. ప్రతిదీ ఎందుకు షేర్ చేసుకుంటానంటే సోషల్ మీడియాలో అప్డేట్ అనేది ఇస్తూ ఉన్నాను కదా. చాలా మందికి నేను మోటివేషన్గా ఉన్నాను. చాలా మంది నన్ను చూసి తగ్గిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కూడా వాకింగ్లు అన్నీ చేస్తూ డైట్ చేస్తూ ఇళ్లలో ఇలా ఉన్న వాళ్ళందరికీ నేను ఒక ఆదర్శంగా ఉండాలనేది ఒక ఇది. నాకు తెలిసి గంటలు రీసెంట్గా చాలామంది ఇష్యూస్ జరిగిన తర్వాత లావుగా ఉండేవాళ్ళు కింద పట్టడం, కాళ్ళు చిదిలేరడం ఇవన్నీ చూసిన తర్వాత గంటలు ఎవరికైనా ఉపన్యాసం ఇవ్వాలి హెల్త్ గురించి అని అనిపించింది నాకు, నిజంగా చెప్తున్నాను. అందుకనే యూట్యూబ్లో వీడియోలో కూడా చరిసతాక్షి 2లో మేము వెళ్ళే ట్రావెల్స్లో అన్ని నేచర్ చూపిస్తూ డైట్ గురించి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. వెళ్ళి చూడండి. నెలకి 5-6 కేజీలు తగ్గాలి అనుకుంటే నాకు ఒక అనుభవం ఉందండి. నా అనుభవం, నేను తిన్న ఫుడ్, నేను డైట్ చేసి ఆ అనుభవమే నేను మీతో చెప్తున్నాను. మీకు ఎవరికైనా 5-6 కేజీలు నెలకి తగ్గాలి, ఎక్కువ లావు ఉంది, ఇంట్లో పనులు చేసుకోలేక బీపీలు షుగర్లు అన్నీ పెరిగిపోయి సిచ్యువేషన్ బాగాలేదు అన్నప్పుడు నేను ఎవరి దగ్గరైనా సరే నాకు అనుభవం ఉంటే నేను చెప్తాను కాబట్టి నా అనుభవంతో చెప్తున్నా. స్పార్క్